ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ మాసం మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది, ఈ గ్రహస్థితి వల్ల ఏ విధంగా ఈ మాసం అంతా కూడా శుభాశుభ ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితి గమనిస్తే మిథున రాశి వారికి లాభస్థానమందు కుజుడు, దశమ కేంద్రంలో రాహువు, భాగ్యస్థానమందు శనేశ్వరుడు, 12వ స్థానమందు గురువు, అలాగే 12వ స్థానం 1వ స్థానంలో శుక్రబుధుల యొక్క సంచారం, 12వ స్థానమందు రవి, తదుపరి 15వ తారీఖు తర్వాత అనగా జూన్ 15 తర్వాత జన్మరాశి యందు రవి, అలాగే ఈ రాశికి 4థ స్థానమందు కేతువు. ఇది ఈ మాసంలో ఉండేటువంటి ప్రత్యేకమైన గ్రహస్థితి. దీనితో పాటుగా ఈ మాసం చివరిలో అనగా జూన్ నెల 30వ తారీఖు నాడు వక్రించి శనేశ్వరుడు తన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. ఇది క్లుప్తంగా పరిశీలన చేస్తే ఇందులో ఏవి అనుకూలం ఏవి ప్రతికూలం, ప్రధానంగా ఈ మాసంలో ఉన్నటువంటి బలం ఏంటయ్యా అంటే దశమ కేంద్రంలో ఉండేటువంటి రాహు, సరే అది ఎలాగో ఉన్నది, గత మాసంలో కూడా ఉన్నది. గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో వచ్చినటువంటి కొత్త బలం ఏంటి, పోయినటువంటి బలం ఏంటి, రెండింటిని తెలుసుకోవాలి. కుజుడు ఈ మిథున రాశి వారిని ఎలా పడిపోయినా నిలబెట్టేటువంటి గ్రహం కుజుడు. ఎందుకు? లాభస్థానమందు ధైర్యం ఏకాదశగతే కుజే అన్నారు. చాలా గొప్ప గొప్ప శ్లోకాలు లాభస్థానంలో ఈ కుజుడు గురించి చెప్పడం మనకి జరిగింది. లాభంలో కుజుడు, దశమంలో రాహు ఉన్నప్పుడు అసలు ఇక మిగతా గ్రహాలు ఎంత ప్రతికూలించినా 2 గ్రహాలు కాపాడేస్తాయి మిథున రాశి వారిని. ఈ మాసంలో వచ్చినటువంటి బలం అది. జూన్ 1వ తారీఖు నుండి కుజుడు మేషరాశి యందు సంచారం చేస్తున్నారు. అది గొప్ప బలం. అయితే ఈ మాసంలో కోల్పోయినటువంటి బలాలు అంటే గత నెలతో పోల్చుకుంటే 1 రవి బలము, 2 గురు బలము, ఇవి 2 కూడా పోయాయి. అయినప్పటికీ కూడా దోషం ఏం లేదు. మనం ఇందాక చెప్పుకున్నట్టు కుజరాహువులు బలంగా ఉన్నారు. క్రూరో బలీ చేద్రుతే, ఉపజయ స్థానాల్లో క్రూర గ్రహాలు చాలా బలంగా ఉంటాయి గోచారంలో. కాబట్టి గోచార వశాత్తు మనం పరిశీలన చేసుకుంటే మొట్టమొదటగా ఆర్థిక పరిస్థితులు కనుక మనం చూసినట్టయితే మిథున రాశి వారికి లాభస్థానమందు కుజుడు ఉన్నారు. ఆరోగ్యమర్ధ లాభశ్చ సంతోషో వస్త్రలాభకృత, ఆరోగ్యము అర్ధలాభము అన్నారు. ఇంకా అసలు దాన్ని మించినటువంటి సౌఖ్యం లేదు. లాభస్థానంలో కుజుడు ఉన్నప్పుడు మనం అసలు మాట్లాడకుండా మన పని మనం చేసుకోవడమే, ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఏంటండి ఆర్థిక పరిస్థితుల్లో విపరీతమైనటువంటి మార్పులు తీసుకొస్తారు, ప్రత్యేకించి భూపరమైనటువంటి క్రయ విక్రయాదులు. ఎందుకంటే కుజుడు మిథున రాశికి యోగించి ఒక అర్ధ సంవత్సరం పైనే అవుతోంది. ఎప్పుడో 6వ స్థానంలో ఉండగా యోగించారు ఆయన. ఇప్పుడు మరలా అటు సంవత్సరం అయిందేమో కూడాను, ఇప్పుడు మరలా లాభస్థానంలో యోగిస్తున్నారు. అందువల్ల భూ సంబంధమైనటువంటి లావాదేవీలు, ఒక ఇల్లు అమ్ముదామన్నా, ఒక ఇల్లు కొందామన్నా, ఒక స్థలం అమ్ముదామన్నా, స్థలం కొందామన్నా, ఇలా భూమికి సంబంధించినటువంటి క్రయ విక్రయాదులు ఏది చేయాలన్నా కూడా అవన్నీ కూడా జూన్ నెలలో మిథున రాశి వారికి ముందుకు వెళతాయి. భూమిని నమ్ముకొని జీవనాన్ని సాగిస్తూ ఉన్నటువంటి మిథున రాశి వారందరూ కూడా బాగుపడేటువంటి రోజులు జూన్ నెలలో కనబడుతూ ఉన్నాయి. ఇక సంతోషో వస్త్రలాభకృత్ అన్నారు. అనగా ఆర్థిక ఎదుగుదలను ఏ విధంగా ఇస్తాడు అంటే కుజుడు, ఇదిగో నీకు పలానా లాభాన్ని నేను ఇస్తున్నానని చెప్పిచ్చేటువంటి గ్రహం. పాడు చేసేటప్పుడు కూడా అలాగే చేస్తాడు. నేను ఎలా పాడు చేసేస్తానని చెప్పి చేస్తాడు ఆయన. అంటే అలా చెప్తారు, పాడైపోయేటప్పుడు నేను కావాలని ఎలా చేస్తున్నానని చెప్పి చేస్తారు. అలా పాడైపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మిథున రాశి వారు. కుజుడు నీకు ఇది మంచి చేస్తున్నాను అని తెలియపరిచి ఆ మంచిని సకాలంలో ఇచ్చేటువంటి గ్రహం. అలాగే దశమంలో రాహు, ఈ 2 గ్రహాలు కూడా ఆర్థికంగా జూన్ నెలలో మిథున రాశి వారిని అగ్రస్థానంలో నిలబెట్టడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆర్థికపరమైన సమస్యలు ఏమీ లేవు. అయితే ఇక్కడ కొంత ఖర్చు కనబడుతూ ఉన్నది. ఎందుకంటే 12వ స్థానమందు గురుడు కానీ రవి కానీ శుభమూలో వ్యయశ్చేవ, స్థానభ్రష్టంచ దారిద్ర్యం బంధుమూలకో ధన వ్యయ అన్నారు. అంటే ఇక్కడ ఖర్చు కూడా ఉంది, కానీ గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో
ఖర్చుని మించి ఆదాయ మార్గాలు చూపించేటువంటి గ్రహాలు 2 కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ లోటు బడ్జెట్ లేదు. ఈ మాసంలో జూన్ నెలలో మిథున రాశి వారికి డబ్బు మిగులుతుంది. నెలాఖరికి చూసుకోండి, డబ్బు మిగలని రోజులు ఏముండవు. ఇది ఒకటి ఆర్థిక పరిస్థితులు. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇక్కడ ప్రధానంగా ఆరోగ్యం మీద చెడుగా ప్రభావాన్ని చూపించేటువంటి ప్రత్యేకమైన గ్రహాలు ఏమీ లేవు. కాకపోతే 15వ తారీఖుకు ముందు తర్వాత రవి మార్పులే కనబడుతూ ఉన్నాయి. రవి ఎప్పుడైతే 15వ తారీఖు దాటిన తర్వాత మిథున రాశిలోకి ప్రవేశం చేస్తారో ఈ నెల మధ్య నుండి మాత్రమే కొంత ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. అనగా దేహార్తిచిత్త సంతాప, ఎక్కువ శరీరం అలసిపోతూ ఉండడము, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, ఇలా ప్రయాణాలు అధికంగా చేయడం వల్ల శరీరం అలసిపోతూ ఉండడం ఇత్యాదివన్నీ కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి 15వ తారీఖు దాటాక. కాబట్టి ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు ఈ మాదిరిగా ఉన్నాయి. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు మాత్రం చక్కగా ఉంటాయి. కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో గత మాసంలో ఉన్నటువంటి మాట పట్టింపులు కానీ, గత మాసంలో ఉన్నటువంటి ఏమన్నా చిన్నపాటి మీకు వాళ్ళకి మధ్యలో ఉండేటువంటి తగాదాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సమస్యపోతాయి. కుటుంబ సభ్యులు కూడా మీరు చెప్పినటువంటి మాటకి తగిన ప్రాధాన్యత ఇస్తూ మీకు అనుకూలంగా నడుచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఉద్యోగంలో ఎదుగుదల, ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా స్థానచలనము, మార్పు, ఇలా మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఆ ఉద్యోగంలో మీరు కోరుకున్నవన్నీ కూడా సవ్యంగా మీకు లభించేటువంటి పరిస్థితులు జూన్ నెలలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితులు బాగున్నాయి. వ్యాపారం కూడా లాభసాటిగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి కించిత్ ప్రతికూలము. కాకపోతే విదేశాల్లో చదువుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కనుక మనం పరిశీలన చేస్తే కొంత సానుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించాలి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక వ్యవసాయము అనగా పంట పండించేటువంటి రైతులకి గనక ఈ మాసంలో ఉండేటువంటి పరిస్థితులను చూస్తే లాభసాటిగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు భూమిని నమ్ముకున్నటువంటి వాళ్ళు రైతులైనా, రియల్ ఎస్టేట్ వాళ్ళైనా, ఎవరైనా సరే జూన్ నెలలో మిథున రాశి వారు లాభాన్ని ఆర్జించడానికి 100% అవకాశం ఉన్నది. మరి ఈ మాసంలో ఉండేటువంటి చిన్నపాటి సమస్యల్ని అధిగమించి ఏదైనా రెమెడీ చేసుకుంటే మరింత అనుకూలంగా ఉంటుంది, అటువంటిది ఏదైనా చెప్పండి అని అడిగినప్పుడు ప్రధానంగా రవి యొక్క అనుకూల్యత తక్కువగా ఉన్నది. కాబట్టి ఈ మాసమంతా కూడా ఆదివారం నాడు మధ్యమాంసాలు భుజించకుండా, శని ఆదివారాలు తైల సంస్కారం చేసుకోకుండా, ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ, ఆదివారం నాడు వచ్చేటువంటి రాహుకాల సమయంలో ఏదైనా ఒక దేవాలయానికి చేరుకుని అక్కడ దీపారాధన చేసి సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తే దాన్ని మించినటువంటి రెమెడీ మిథున రాశి వారికి లేదు. ఇది కనుక నిజంగా మీరు చేయగలిగితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది జూన్ నెలలో. స్వస్తి.